యంగ్ హీరో నాగ చైతన్య లేటెస్ట్ మూవీ తండేల్ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా చందుముండేటి దర్శకత్వాన్ని వహిస్తున్నారు. శ్రీకాకుళానికి చెందిన జాలర్లు వేటకు వెళ్లి పాకిస్తాన్లో అధికారులకు పట్టుబడతారు. అయితే వారు ఇండియాకు ఎలా తిరిగి వచ్చారు, అక్కడ మత్స్యకారులు ఎదుర్కొన్న సమస్యల నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతుంది. ఇందులో నాగ చైతన్య సరసన లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జిఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నివాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ చైతన్య కెరీర్లో 23వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రం ఇది. వరుస ఫ్లాప్స్ చూస్తున్న చైతు తండేల్తో ఓ భారీ హిట్ కొట్టాలనే ఆశతో ఉన్నారు. దీంతో ఈ మూవీపై ఫ్యాన్స్ లోనూ భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 20న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మూవీ టీం ప్రకటించింది. ఆలోపు మూవీని పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు చంద్రముండేటి. అయితే ఇప్పుడు తండేల్ మూవీ వాయిదా పడే అవకాశం ఉందంటూ ఇన్సైడ్ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం డిసెంబర్లో భారీ చిత్రాలు విడుదల కానున్నాయి. అల్లు అర్జున్ పుష్ప 2, రామ్ చరణ్ గేమ్ చేంజర్, మంచు విష్ణు కన్నప్ప వంటి పాన్ ఇండియా సినిమాలు డిసెంబర్లో విడుదల కాబోతున్నాయి. అలాగే నితిన్ శ్రీలీల జంటగా నటిస్తున్న రాబిన్ హుడ్ కూడా డిసెంబర్లో రిలీజ్ కానుంది. ఇలా భారీ సినిమాలు క్యూలైన్లో ఉండటంతో నాగ చైతన్య తండేల్ మూవీని వాయిదా వేసే ఆలోచనలో మూవీ టీం ఉన్నట్టు తెలుస్తుంది. తండేల్ను 2025లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం తండేల్ కొత్త రిలీజ్ డేట్ అన్వేషణలో ఉన్నారట మేకర్స్. అది ఫిక్స్ కాగానే మూవీ వాయిదా వేసి కొత్త రిలీజ్ డేట్ను ప్రకటించే అవకాశం ఉందని ఫిలిం దునియాలో టాక్. మరి దీనిపై మూవీ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. నిజానికి ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ సక్సెస్ చాలా ముఖ్యం. శేఖర్ కమ్లా దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ మూవీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చై ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్ లేదు. బంగారాజు బాగానే నడిచినా ఆ క్రెడిట్ నాగార్జునకే ఎక్కువగా వెళ్ళిందంటున్నారు. ఆ తర్వాత నాగ చైతన్య నటించిన థ్యాంక్ యూ కస్టడీ చిత్రాలు, అతడి బాలీవుడ్ చిత్రం లాల్ సింగ్ చడ్డాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో వరుస ఫ్లాప్స్ చూసిన నాగ చైతన్య తండేల్తో భారీ హిట్ కొట్టాలనే ఆశతో ఉన్నాడు. అలాగే అక్కినేని ఫ్యాన్స్ కూడా చై నుంచి ఓ సాలిడ్ హిట్ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తండేల్ను ఈ పాన్ ఇండియా చిత్రాలతో కలిసి రిలీజ్ చేయడం అంటే రిస్క్ అని చెప్పాలి. అందుకే తండేల్ని వాయిదా వేయక తప్పదనే అభిప్రాయాలు వస్తున్నాయి. 2018లో జరిగిన రియల్ కథను శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రచయిత కార్తిక్ తీడా ఎంతో రీసెర్చ్ చేసి ఈ కథను రాసుకున్నారు. ఫిషర్మ్యాన్స్తో 2-3 నెలలు స్వయంగా ఉండి వాళ్ళతోని తింటూ వాళ్ళలో ఒకటిలా కలిసిపోయి వారితో ప్రయాణం చేస్తూ వారి జీవన శైలిని పూర్తిగా తెలుసుకొని ఈ సినిమా కథను రెడీ చేశాడట. సముద్రంలో వాళ్ళకి ఎదురయ్యే సవాళ్లు, కస్టమ్స్ వాళ్లతో వాళ్ళకున్న కష్టాలు, నష్టాలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు అన్నిటినీ ఈ సినిమాలో చూపించబోతున్నారట. అలా రాజు, బుజ్జీల కథను అత్యద్భుతంగా సినిమాటిక్ విజన్తో తీర్చిదిద్దారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో స్టోరీని వినిపించక కథ నచ్చటంతో ఇప్పుడు కార్యరూపం దాల్చింది. రచయిత కార్తిక్ తీడా ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ వంశకృష్ణ దగ్గర పలు సినిమాలకు అసిస్టెంట్గా పనిచేశారు. ఈ తరుణంలోనే శ్రీకాకుళంలో జరిగిన యథార్థ సంఘటనను సినిమాగా రాయాలి అనే సంకల్పంతో తండేల్ కథను రాశారు. ఈ చిత్రంలో రాజుగా నాగ చైతన్య నటిస్తుండగా ఆయనకు జోడీగా బుజ్జి పాత్రలో సాయి పల్లవి కనిపించబోతుంది. ఈ చిత్రంతో నాగ చైతన్య కెరీర్ బిఫోర్ తండేల్, ఆఫ్టర్ తండేల్ గా ఉండబోతుందన్న వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ 5 భాషలకు కలిపి 40 కోట్లకు అమ్ముడైపోయినట్టు సమాచారం. తండేల్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.